దైవ సేవకుడు పీటర్ రెడ్డి 1895 సంవత్సరం ఏప్రిల్ 30న తమిళనాడులోని పెరియూర్ గ్రామంలో మదురై సమీపంలో వీరు జన్మించారు. వారి అసలు పేరు పాల్ చిన్నప్ప రెడ్డియార్. ఆయన తల్లిదండ్రులు హిందూ మతం నుండి లూథరన్ క్రైస్తవ విశ్వాసంలోనికి మారారు. ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత తమిళనాడులోని సెయింట్ జేవియర్ కళాశాలలో పాలయం కొట్టయంలో వారు ప్రొఫెసర్గా సేవలందించారు. ఆయన అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకులు. 1944 సంవత్సరంలో కపూచియన్ ఫ్రాన్సిస్కన్ గురువులతో ఆధ్యాత్మిక వడకం చేసిన తర్వాత పీటర్ రెడ్డి గారి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి జీవితం ఆయన్ను ప్రభావితం చేసింది. మంచి ఉద్యోగాన్ని వదిలి స్వచ్ఛందంగా దారిద్ర్య జీవితాన్ని వీరు ఎంచుకున్నారు. చేతిలో బైబిల్ మరియు భిక్షు పాత్రను మాత్రమే పట్టుకొని గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో పేదల మధ్య వీరు జీవించారు, సువార్తను ప్రకటించారు. దివ్య బలి పూజపై మరియ తల్లిపై అపారమైన భక్తి కలిగి నిరాడంబర జీవితం జీవిస్తూ పేదల పట్ల కరుణను వారు చూపించారు. 1958 సంవత్సరంలో జూన్ 21న వారు మరణించి పరలోకం చేరుకొనగా 2008 సంవత్సరంలో పాలెం కొట్టయ్యలో ఆయనను పునీతుడిగా ప్రకటించే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం వారికి దైవ సేవకుడు అనే బిరుదు ఉంది. ప్రియా సోదరి సోదరుడా, దైవ సేవకుడు పీటర్ రెడ్డి లాగా దైవ పిలుపుకు నీవు స్పందిస్తున్నావా? సువార్తను మాటలతో కాక పేదరిక నిరాడంబ జీవితంలో ప్రకటించిన పీటర్ గారు మనకు ఆదర్శం.